హలో అండి, వెల్కమ్ టు శ్రీస్ గ్యాంగ్. ఒక చిన్న టిప్తో అయితే వచ్చానండి. ఏంటంటే మనము బట్టలు ఉతికిన తర్వాత షర్ట్స్ తీగ మీద ఇట్లా అడ్డంగా ఆరేస్తాం కదండి. అట్లా వేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఒక గీత పడుతుంది, అంటే షర్ట్ నలిగిపోయినట్టు అవుతుంది కదా. అప్పుడు మనకి ఐరన్ చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. అట్లా కాకుండా ఇట్లా హ్యాంగర్కి వేసుకున్నాం అనుకోండి, ఇట్లా బాగుంటుంది, మనకి ఈజీగా ఉంటుంది ఐరన్. అయితే మనము ఈ తీసేసిన తర్వాత ఐరన్ చేయడానికి లోపు మళ్ళీ మడత పెడతా ఉంటాం కదా. మడత పెట్టినప్పుడు మనం కామన్గా ఏం చేస్తామంటే ఇట్లా పెట్టి మడత పెడతాం. ఇట్లా పెట్టి ఒకదాని మీద ఒకటి పెట్టినప్పుడు అది ముడతలు ముడతలు అయిపోతుంది కదా. అందుకని చెప్పి మనం ఏం చేయాలంటే మడతలు పెట్టేటప్పుడు మనం ఎట్లాగూ హ్యాంగర్కి ఆరేస్తాం కదండి, ఇదిగోండి జస్ట్ ఇట్లా ఐరన్ ఫోల్డింగ్ వేసుకుని అయితే మనం పెట్టేసేయాలండి. ఇది చాలా చిన్న పని అనమాట. అంటే మనకు ఒక 5-10 సెకండ్స్లో అయిపోతుంది. అయితే ఇప్పుడు మనం ఇట్లా పెట్టడం వల్ల ఏంటంటే మనకి షర్ట్ ఎక్కువగా నలగకుండా ఉంటుంది. అట్లా నలగకుండా ఉన్నప్పుడు మనకి ఐరన్ అయితే చాలా తొందరగా చేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు ఇట్లా ఐరన్ ఫోల్డింగ్తో పెట్టుకున్నాం అనుకోండి, మనం ఓపెన్ చేసుకుని నీట్గా రుద్దేసాం అనుకోండి, చాలా సింపుల్ అనమాట. లేడీస్కి జనరల్గా ఐరన్ చేయడం అంటే పెద్ద పనే. ఇంట్లో పని అంతా చేసుకుని ఐరన్ అయితే కంపల్సరీ చేయాలని అనుకుంటారు కొంతమంది. అట్లాంటి వాళ్ళకి చాలా యూస్ఫుల్ టిప్ అండి. ఈవెన్ మనం టాప్స్ ఉంటాయి కదా, డ్రెస్సులు అట్లాంటివి కూడా మనం హ్యాంగర్కి వేసుకుని ఫోల్డ్ చేసి నీట్గా పెట్టుకున్నాం అనుకోండి, ఇట్లా ఐరన్ కూడా అవసరం లేదనమాట. అవి అంత నీట్గా ఉంటాయి. ఇది చాలా యూస్ఫుల్ టిప్ అండి. మీరైతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఒకవేళ తెలిసిన వాళ్ళైతే ఇంకా మంచిది, తెలియని వాళ్ళైతే ఖచ్చితంగా యూస్ చేసుకోండి ఈ టిప్ని. ఒకవేళ ఈ ఐడియా కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.